Looking at weather update, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలపడుతోంది. ఎల్లుండిలోగా ఇది తుఫాన్గా బలపడే అవకాశం ఉంది. మత్స్యకారుల తీరానికి చేరుకోవాలని ఐఎండీ సూచించింది. తీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. రైట్, ఒకసారి మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం. అనిల్, చెప్పండి, ఏం చెప్తోంది వాతావరణ శాఖ? వర్షం జల్లులు స్టార్ట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు తుఫాన్గా ఇది బలపడే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అండమాన్ సముద్ర సమీపంలోని అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నిన్న తీవ్ర అల్పపీడనంగా బలపడింది. మరికొద్ది గంటల్లోనే వాయుగుండంగా మారేటువంటి అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాత క్రమంగా 26వ తేదీ నాటికి తుఫానుగా మరింత బలపడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై అత్యధిక ప్రభావం ఉండేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మత్స్యకారులకు హై అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఎవరైతే ఇప్పటికే చేపల వేట చేస్తున్నటువంటి మత్స్యకారులు ఉంటారో వారంతా తీరానికి రావాలని చెప్పి ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. అలాగే 28వ తేదీ నుంచి ఎవరు కూడా వేటకు వెళ్ళరాదు అని కూడా సూచించడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక తీరం వెంబడి గాలుల తీవ్రత కొనసాగుతుంది. సముద్ర వాతావరణం అత్యంత అలజడిగా మారినటువంటి సందర్భాన్ని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. అయితే వాయుగుండంగా బలపడిన తర్వాత దాని ప్రభావం, దాని గమనంపై పూర్తి స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. తుఫానుగా బలపడిన తర్వాత దానికి యుఏఈ సూచించినటువంటి సెనియర్ అనే నామకరణం కూడా చేయబోతున్నారు. ఇప్పటికే మోంతా తుఫాను ప్రభావంతో ఏపీలో ఉన్నటువంటి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. మరోసారి ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. తుఫానుగా బలపడిన తర్వాత, అంటే ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాయుగుండంగా బలపడిన తర్వాత దాని గమనం కూడా ఇదే దిశగా ఉంటే కనుక ఖచ్చితంగా ఏపీపై అత్యధిక ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గాలుల తీవ్రత కూడా క్రమంగా పెరుగుతూ ఉంది. ఇప్పటికే రాయలసీమలో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు ఇటు వైఎస్ఆర్ కడప, సత్యసాయి, అన్నమయ్యతో పాటు చిత్తూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. అయితే క్రమంగా వాయుగుండంగా బలపడిన తర్వాత తీరానికి దగ్గరయ్యే కొద్దీ, పశ్చిమ వాయువ్య దిశగా కదిలే కొద్దీ దాని ప్రభావం ఏపీలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై అత్యధికంగా ఉంటుంది. ఉత్తర కోస్తాలో మోస్తరు వానలు కురిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే తమిళనాడు అంతటా కూడా అల్పపీడన ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దాదాపు 15 జిల్లాలపై అత్యధిక ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతుంది. వాయుగుండంగా బలపడిన తర్వాత స్పష్టంగా ఏపీపై ప్రభావం చూపేటువంటి అవకాశం కనిపిస్తోంది. హరి, రైట్, వెదర్లో మార్పు ఏదైనా గమనిస్తున్నారా? విశాఖలో ఏ రకంగా ఉంది? వెదర్ మారిందా? ఇప్పటి వరకు కూడా సాధారణంగా చలి వాతావరణాన్ని చూశారు. గడిచిన 2 రోజులుగా చలి కూడా తగ్గినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పుడు వర్షాలు ప్రారంభం అయితే కనుక పూర్తి స్థాయిలో అల్పపీడనం కావచ్చు, వాయుగుండం ప్రభావం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఇప్పటికే గాలుల ప్రభావంతో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. తాజాగా అల్పపీడనం క్రమక్రమంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తీరానికి దగ్గరయ్యే కొద్దీ ఆయా ప్రాంతాల్లో వర్షపాతం పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే పూర్తిగా దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇప్పటికే వాతావరణంలో మార్పులు సంభవించాయి. రానున్నటువంటి వారం రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. తుఫానుగా బలపడిన తర్వాత అది మరింత బలపడుతుందా లేకపోతే